నా పేరు కె సురేష్ కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నెంబర్ మత్తిపర్తి. సంక్షేమ పథకాల విషయంలో అయితే వచ్చి 80% బాగున్నాయి, ఒక 20% బాగాలేవు. ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ మెంబర్స్ మీద కేసు ఫైల్ అయిన వాళ్ళకి భూములు ఇస్తా అన్నారు. ఆ విషయం ఇంకెప్పటికీ ఎలాంటి రెస్పాన్సిబుల్ లేదు. ఇంకో కొన్ని విషయాలలో ఇప్పటికి కూడా మన మెస్ ఛార్జెస్ పెంచారు, అది ప్లస్ పాయింటే చాలామందికి. ఇంకోటి గురుకులాలలో కొన్ని విషయాలు ఇప్పటికీ మైనస్ అవుతుంది, అది రెక్టిఫై చేసుకోవాలని కోరుతున్నాను. రైతు భరోసా బాగుంది, అది తొందరగా రైతులో పడితే ఇన్ టైంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే గుట్టలు అనేది కేవలం భూమాఫియా. టీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు మల్లారెడ్డి 600 ఎకరాలకి రుణమాఫీ తీసుకోండు. అదే 600 ఎకరాలు మన పేద రైతులకు ఇస్తే ఏమవుతుంది? 5 ఎకరాల లోపు 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. అది ఉచిత బస్సు అనేది ప్లస్సే, కానీ ఇప్పుడు చాలామంది పురుషులకైనా ఎంప్లాయీస్కైనా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకోటి ఏంటంటే కొన్ని బస్సులు పెంచాలి. మెయిన్ వస్తుందండి, ఉచిత గ్యాస్ వస్తుంది. మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు చెడు వాడే వాళ్ళు ఉంటారు, ఓలోకోలు ఎప్పుడైనా. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేని మంచి ఈనాడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తుండు. మెయిన్ ఉపాధి అంటే ఉద్యోగస్తులకి. ఇప్పుడు నిరుద్యోగులు చాలామంది కూడా ఉద్యమాలు చేయకుండా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుండు. గ్రూప్ 1 ఫెయిల్ అయింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో, గ్రూప్ 2 ఇప్పటిదాకా 2 years అయినా పెట్టలేదు. ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ పెడుతుంది. తప్పు చేసే ఎవరైనా సరే అది రాజ్యాంగం ప్రకారం కరెక్టే. అది ఆనాడు మరి కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు ఈ కేటీఆర్ ఎడిగిపోయిండు, అవునా కదా? ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ తప్పైతే లా ప్రకారం వెళ్ళమనండి. ఏమైనా తప్పు చేస్తే తప్పే, కరెక్ట్ చేస్తే సపోర్ట్ చేస్తాం. సీమాంధ్ర పెత్తనం తెలంగాణ మీద చెలాయిస్తే రేవంత్ రెడ్డి కాదు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కూడా బయటకు వస్తుంది. ఆంధ్ర పెత్తనం తెలంగాణ మీద నడవదు. ఇప్పుడు చిన్న విషయం అండి, ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి అంటుండు కదా, అల్లు అర్జున్ అంటుండు కదా, ఆంధ్ర పెత్తనము ఇంకెంతకాలం తెలంగాణ మీద నడవాలి, ఒకటే కాన్సెప్ట్. ఆయన తెలంగాణ వాది కాబట్టి కరెక్ట్గా ఫాలో అయ్యిండు, తప్పేముంది? ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. రేపు ఉస్మానియా కాదు, ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. ఒక 3,000 టికెట్ అండి, 3,000 టికెట్ 12,000 మంది. ఇప్పుడు చనిపోయింది ఎవరు? మా వైశ్యులు. ఈనాడు రెడ్డి సామాజిక వర్గం వైశ్యుల మీద రుబాబు చేస్తుంది. ఎందుకు? ఆంధ్ర రెడ్డిస్ కామెంట్ చేసి ఆంధ్ర రెడ్డిస్ తెలంగాణ మీద ఇంకా చెలాయించదు. ఈనాడు 100% సపోర్ట్ చేస్తాం రేవంత్ రెడ్డికి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆల్రెడీ ఈ విషయంలో ఫెయిల్ అయింది. అది కోమన్ రెడ్డి పరిపాలన 100% బాగుంది. కాకపోతే ఈనాడు మెయిన్ కాపాడుకోవాల్సింది నల్గొండ జిల్లాలో చూస్తే రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ కానీ ఎస్సీ కానీ లేరు. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రేపు జెడ్పీ చైర్మన్ వస్తే బీసీలకే ఇవ్వాలి. మళ్ళీ వైశ్యులకి ఈనాడు మున్సిపల్ చైర్మన్ చెల్లెలు మన తిరునలు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. అది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు. మేము వైశ్య సామాజిక వర్గం ఒకటే కోరుతున్నాం, మా వైశ్యులను ఇబ్బంది పెట్టకండి. తెలంగాణలో వైశ్యులము ఎదిరిస్తే మీకు ఇబ్బందులు అవుతాయి. ఒక ఎమ్మెల్యే కూడా నల్గొండ జిల్లాలో లేరు, బీసీలు కానీ ఎవరు కానీ. కోమటిరెడ్డి 100% కరెక్టే, కాదే ఆయన మిస్గైడ్ చేస్తారు. నల్గొండ జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.